వాస్తవానికి షాపులకి లైసెన్స్ అనేది మస్ట్. కాకపోతే లైసెన్సులు లేకుండా షాపులు ఎక్కువగా ఉన్నాయన్నటువంటి తాజా సర్వేల్లో తేలుతున్నటువంటి అంశం అంటే వివిధ మున్సిపాలిటీల్లో ఒక గుంటూరులోనే 70,000కి పైగా షాపులు ఉంటే 23,000 షాపులే లైసెన్సులు తీసుకున్నాయట. జీఎంసీ పరిధిలో 2.5 లక్షలకు పైగా భవనాలు ఉంటాయి. సుమారు 70,000కి పైగా దుకాణాలు ఉన్నాయి. అరండల్పేట, బ్రాడీపేట, లక్ష్మీపురం, పట్టాభిపురం తదితర ప్రాంతాలు దుకాణ సముదాయాలకి నిలవగా ఉంటాయి. రోజుకు 200 మెట్రిక్ టన్నులు కమర్షియల్గా గార్బేజ్ వస్తుంది. కానీ దానికి సంబంధించినటువంటి విధంగా ప్రణాళికలు లేవు. నగర పరిధిలో సుమారు 70,000కి పైగా షాపులు ఉంటాయి. ట్రేడ్ లైసెన్సులు కలిగి ఉన్నది కేవలం 23,000 అన్నట్టు. అందులోనూ 2,000 వరకు ఇది చేసుకోలేదు, అంటే లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేదు. అంటే ప్రస్తుతం కార్యకలాపాలను 21,000 లైసెన్సులే. హోటళ్ళు, కిరాణా దుకాణాలు, లాడ్జీలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, బార్లు ఇలా ఏది ఏర్పాటు చేయాలని ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి. ఇది లేకుండానే కుప్పలు తెప్పలుగా దుకాణాలు వస్తున్నాయి. జీఎంసీ వాణిజ్య ఫీజును ఎక్కువ మొత్తంలో పెంచేయడంతో వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడానికి వెనకాడుతున్నారట.